హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త అండి. మనకు కేవలం ఇంటర్ అర్హతతోనే ఎటువంటి మనకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడగట్లేదన్నమాట. కేవలం ఇంటర్తోనే నెలకు 40,000 రూపాయల జీతం కొట్టే గవర్నమెంట్ జాబ్స్ అయితే విడుదలయ్యాయి. మనకు నెగిటివ్ మార్కింగ్ లేదండి. అంటే మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టినా తప్పైనా సరే మీకు ఎటువంటి మార్క్స్ అయితే ఏమీ పోవన్నమాట. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేయొద్దండి. ఓకే, సో మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, పర్మనెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ జాబ్స్ గురించి. సో మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ని కూడా ఆల్లో పెట్టుకోండి. ఇక ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి మాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. ఓకే, ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అలాగే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది వినండి. ఏంటంటే మనకు చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ MrVijay.in. ఏంటంటే ఈ వెబ్సైటు ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ లేని వాళ్ళకు జాబ్ వెతికి చూపించడం జరుగుతుందన్నమాట. మీ క్వాలిఫికేషన్ ఏదైనా పర్వాలేదు. మీకు ఎక్కడో దూరం వెళ్ళలేమన్నా మేము అనేవాళ్ళు చూడండి, మీ లోకల్లోనే ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి, కానీ మనకు తెలియవు కదా. ఆ ఎంప్లాయర్స్ ఈ MrVijay.in వెబ్సైట్లో ఉంటారండి. సో వాళ్ళు ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఇక్కడ చూడండి రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ అని ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ క్వాలిఫికేషన్స్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ వయసు అవన్నీ చూసి ఎంప్లాయర్స్ డైరెక్ట్ వాళ్ళకే కాల్ చేస్తారు. బాబు, ఇలా మీరు చూసాం ప్రొఫైల్ మేము, సో మీరు మా జాబ్కి సూటబుల్ అవుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెజ్యూమ్ పంపించండి, లేకపోతే డైరెక్ట్ రండి అని చెప్పి ఇక్కడ మీ లోకల్లో ఉండే ఎంప్లాయీస్. ఓకేనా? సో కాబట్టి ఇది సువర్ణ అవకాశం. ₹1 కూడా ఫీజు లేదండి ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవడానికి. మనం ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క వెబ్సైట్ని ప్రమోట్ చేస్తున్నాము. కాబట్టి జెన్యూన్ వెబ్సైటు, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. పిన్నెడ్ కామెంట్లో లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్లో మనము చూడండి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 1 ఈ ఉద్యోగాలకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. మొత్తం 10 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి అర్హత కేవలం ఇంటర్ మాత్రమే. మనకి ఇంకా ఇంటర్లో పర్సంటేజ్ కావాలి, పలానా గ్రూప్లో చదవాలి అంటే ఏం లేదనమాట. 10+2 ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఎనీ స్ట్రీమ్. అంటే సిఈసి, ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసి ఏదైనా పర్లేదన్నమాట. ఇంటర్ అనేది చదివి ఉండాలి మీరు. ఇక తర్వాత ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇంటర్తో పాటు మీరు కంప్యూటర్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంది అని చెప్పడానికి ఒక డిప్లొమా సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. కనీసం ఒక 6 నెలలు చేసి ఉండాలి. అంటే MS వర్డ్, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్ వీటిల్లో వర్క్ చేసేది ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఆఫీస్ అసిస్టెంట్ అంటే ఆఫీస్లో కూర్చొని జాబ్ చేసే పని అనమాట. చాలా బాగుంటుంది జాబ్ అనేది. ఎవరైతే 6 మంత్స్ అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నా సరే అది మీరు దీని కిందికి పెట్టుకోవచ్చు అనమాట. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టచ్చండి. ఓకే, సో కాబట్టి ఏపీ, తెలంగాణ వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకో విషయం ఏంటి అంటే, మనకు జాబ్ వస్తే నోయిడాలో ఉంటుంది జాబ్ అనేది. నోయిడా ఇంకా ఢిల్లీలో ఉంటుంది. అన్న అంత దూరమా అనుకోవద్దు అసలు. సో మనకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. స్టార్టింగ్లో అక్కడ ఉంటుంది పోస్టింగ్ అనేది. ఇక జీతం ఎంత ఉంది తెలుసా? 26,600 రూపాయలు బేసిక్ పే ఉందండి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీ చేతికి 40,000 రూపాయల జీతం అయితే మీరు తీసుకోవచ్చు ఎవ్రీ మంత్ చేరగానే. వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. క్లియర్? సో కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. 10 ఉద్యోగాలు ఉన్నాయి కదా, అందులో చూడండి మనకు ఓపెన్ కేటగిరీకి 5 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 2. ఇక బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ కింద మనకు ఓబీసీ వాళ్ళకు ఒక పోస్ట్ కేటాయించారు. టోటల్గా 10 పోస్టులను ఈ విధంగా అయితే మనకు కేటగరైజ్ చేశారనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్టీకి లేవే అని బాధపడకుండా యూఆర్ కేటగిరీ కింద మీరు అయితే పెట్టుకోవచ్చు అండి ఈ ఉద్యోగాలకు. ఇక వయసు ఎంత ఉండాలి ఫ్రెండ్స్? మినిమం 18 ఏళ్ళు ఉండాలి. అప్లికేషన్ పెట్టాలంటే మినిమం 18 ఏళ్ళు ఉండాలి. జనరల్ వాళ్ళకు 30, ఎస్సీ వాళ్ళకు 35, ఎస్టీ వాళ్ళకు 30, ఓబీసీ వాళ్ళకు 33 ఏళ్ళ వరకు కూడా ఏజ్ లిమిట్ ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. జనరల్ కేటగిరీ అంటే ఏమి ఓసీ వాళ్ళు యూఆర్ కేటగిరీ కింద అంటే 18 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉంటే చాలు, మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక ఎలా సెలక్షన్ చేస్తారు ఫ్రెండ్స్? మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. ముందే చెప్పాను నేను, ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. మీరు ఎగ్జామ్లో మార్క్స్ తెచ్చుకుంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టండి, ఏం పర్వాలేదు. ఓకేనా? సో మనకి ఇక్కడ చూడండి టోటల్గా 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్, అంటే ఆయిల్ ఇండియా సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి ఆ కంపెనీకి సంబంధించి. ఆ తర్వాత రీజనింగ్, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్, మెంటల్ ఎబిలిటీ కింద క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత మీ ఆఫీస్ అసిస్టెంట్ నాలెడ్జ్, అంటే
ఒక ఆఫీస్ అసిస్టెంట్ ఏం వర్క్ చేయాలనే దానిపైన కూడా మనకు క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టారండి. ఇది మాకు రాదే అని చెప్పి వదిలిపెట్టద్దు. సో 2 గంటల సేపు ఎగ్జామ్ ఉంటుందండి. ఇది మనకు 2 అవర్స్ అనమాట డ్యూరేషను. ఆ 2 అవర్స్లో మీరు ఈ యొక్క ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాలి. ఇక మీరు ఖచ్చితంగా మీ సర్టిఫికెట్లు అనేవి ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. మీ మార్క్ షీట్స్ 10th ఇంటరు కంప్యూటర్ సంబంధించి, మీరు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఓబీసీ వాళ్ళ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది చేరగానే 1 సంవత్సరం పాటు. ఆ తర్వాత కన్ఫర్మ్ అవుతుందన్నమాట. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకొని ఎవరు మిస్ చేసుకోవద్దు. అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. ఇక మనం ఎప్పటి నుంచి ఎప్పటి లోపల అప్లై చేయొచ్చు అంటే ఆగస్ట్ 8వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8 వరకు టైం ఇచ్చారు. సో మనకు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మీకు లింక్ అయితే పిన్నెడ్ కామెంట్స్లో ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒక్కసారి చెక్ చేయండి. మన వెబ్సైట్లో చాలా క్లియర్గా ఉంది. ఇక ఫీజు విషయానికి వస్తే 200 రూపాయల ఫీజు ఉందన్నమాట. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి ఎటువంటి ఫీజు లేదు. వాళ్ళు ఫ్రీగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చండి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకు దేశవ్యాప్తంగా అయితే ఉంటాయి కాబట్టి మీరు దాని గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడే రైట్ నో అప్లికేషన్ పెట్టండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.